హలో ఆల్, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ హేమ. ఇవాళ మనం ప్రముఖ సైకియాలజిస్ట్ అలాగే మ్యారేజ్ కౌన్సిలర్ అయినటువంటి అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన తర్వాత కౌన్సిలింగ్ పార్ట్ ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది సార్? వాళ్ళిద్దరి మధ్య గొడవ తగ్గించడంలో కౌన్సిలింగ్ పార్ట్ ఎంతవరకు యూజ్ అవుతుంది? అలాగే భార్యాభర్తలకు ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, చాలా మంచి విషయం అండి ఇది. భార్యాభర్తల మధ్య ఈ తగాదాల గొడవలు తగ్గించడానికి ఉమ్, ఈ సైకలాజికల్ కౌన్సిలింగు, మ్యారేజ్ కౌన్సిలింగు ఉమ్, చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే. మేమేం చెప్తున్నామంటే ఈ భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఉమ్, ప్రారంభ దశలోనే కనుక మా దగ్గరికి వస్తే అవును. వాటిని త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఉమ్, సాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ చేయొచ్చు. ఉమ్, కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే సాధారణంగా మన సమాజంలో అటుపక్క పెద్దవాళ్ళు ఇటుపక్క పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఉమ్, ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఉమ్, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. ఉమ్, కానీ ఈ మధ్య ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. అదే. కొంచెం ఈగో క్లాషెస్ పెరిగి ఉమ్, విడిపోవాల్సిందే ఆ టైప్ వస్తున్నారు ఉమ్. అనమాట. నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది ఉమ్, అనమాట. ఓకే. సో నేను యాక్చువల్గా ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఉమ్, 25 ఇయర్స్ కపుల్స్ నుంచి 70 ఇయర్స్ కపుల్స్ కూడా ఉమ్, కౌన్సిలింగ్ ఇచ్చి ఉమ్, వాళ్ళ తగాదాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఉమ్. మంచిగా హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేయాలో మంచిగా నేర్పుతున్నాను. సార్, ఒక క్వశ్చన్. 25 ఇయర్స్ వాళ్ళంటే ఓకే అనుకోవచ్చు. 70 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇంకా భేదాలు ఉంటాయా? అంత లాంగ్ ప్రాసెస్లో కూడా? ఉంటాయండి, చాలా మందిలో ఉంటాయండి. ఉమ్, ఎందుకంటే ఈ వైఫ్ నెగిటివ్ అన్ని ఈయన స్టోర్ చేసుకుంటుంటాడు, హస్బెండ్ Okay. స్టోర్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఎక్కువ ఉంటాయి, అకౌంట్ పెద్దగా ఉంటుంది ఓకే. అంటే స్టార్టింగ్ 25 అంటే చిన్న బడ్జెట్ లో ఉంటుంది. ఆ. ఇదైతే బాహుబలి రేంజ్ బడ్జెట్ ఇంకా అంటారు. ఎక్కువ ఎక్కువ సమస్యలు ఉంటాయి అనమాట. వాళ్ళకి ఓకే. బ్లేమింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే, ఈగోలు కూడా ఎక్కువ ఉంటాయి ఆ స్టేజెస్లో. ఉమ్, సో నేను కౌన్సిలింగ్ ఇచ్చిన ఈ మధ్య ఇచ్చిన కొన్ని ఫ్యామిలీ కేసెస్ మీకు చెప్తాను. ఓకే సార్. ఈ మధ్య ఆ, ఒక అబ్బాయి, ఇతను ఇతర దేశాల్లో జాబ్ చేస్తున్నాడు, మ్యారేజ్ అయింది. ఉమ్, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఉమ్, మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. ఉమ్, వైఫ్ హస్బెండ్ పిల్లాడిద్దరూ ఉమ్, వేరే దేశంలో ఉంటున్నారు. ఉమ్, ఇద్దరి మధ్య ఒకటే తగాదాలు గొడవలు అనమాట. ఓకే. ఈ చివరికి ఎంతవరకు వచ్చారంటే, ఇక నేను నీతో కాపురం చేయలేని అబ్బాయి, అమ్మాయి అసలు నీతో అసలు చేయలేని అమ్మాయి. ఉమ్, ఇక ఆ స్టేజ్కి వచ్చేసి ఉమ్, ఇద్దరు ఇండియా వచ్చారు, ఇండియా వచ్చి తెలుసుకుందాం అని చెప్పేసి. ఓకే. ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా బాగా గొడవలు పడ్డారు. ఉమ్, గొడవలు పడేసి అబ్బాయి మరి తిరిగి వెళ్ళిపోయాడు, ఈ అబ్బాయిని ఎక్కడ వదిలేసి. ఉమ్, సరే మరి ఏమనుకున్నారో, కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుంటుంది, అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఉమ్, మొత్తానికి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు. ఓకే. అప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అసలు ఏమేమి జరిగింది అని తెలుసుకొని ఉమ్, ఈ అమ్మాయి ఏమేమి చేయాలి ఉమ్, అవన్నీ అమ్మాయి చక్కగా నేర్పాను. ఉమ్, తర్వాత ఈ అమ్మాయికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే, చాలామంది ఈ మధ్య అమ్మాయిల తల్లిదండ్రులు ఎట్లానే విడగొట్టాలని చూస్తున్నారు కొంతమంది. చాలా Okay. తప్పు. ఓకే. అసలు ప్రాబ్లమ్స్ తెలియకుండానే ఉమ్, ఈ అమ్మాయికి కంప్లైంట్ చేయగానే ఓకే విడిపోవడానికి ప్రయత్నం అని చెప్పారు. ఉమ్, అని చెప్పి అసలు తల్లిదండ్రుల మాట వినొద్దు, ఉమ్, ఆ అబ్బాయిలో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చక్కగా రాసుకో, ఉమ్, ఓకే ఆ మైనస్ని ఎలా మార్చాలో నీకు చక్కగా నేర్పుతాను ఉమ్, అని చెప్పేసి ఆ అమ్మాయి చక్కగా నేర్పానండి. ఉమ్, అదేవిధంగా హస్బెండ్ కూడా ఆయన వేరే దేశంలో ఉన్నా కూడా ఆయనకు కూడా Video చక్కగా call. కౌన్సిలింగ్ ఇచ్చి భార్యను ఎలా చూసుకోవాలి, భార్యతో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయాలు చక్కగా నేర్పానండి. నేర్పితే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ కలిసి ఉండాలనే ఆలోచన కలిగిందనమాట. నైస్. మళ్ళీ వెంటనే ఆ అమ్మాయి టికెట్ బుక్ చేశాడు, మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది బాబుని తీసుకొని. ఉమ్, ఇవాళ చక్కగా హ్యాపీగా ఉన్నారండి. నైస్ సార్. ఇదే కనుక పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది, అటు ఇటు ఏదో ఒక పాయింట్స్ పట్టుకొని ఇక కుదరదు, లాభం లేదని విడగొడుతుంటారు. ఉమ్, సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఈ మధ్య చేసింది, పేరెంట్స్ అను కొడుకు కోడలు అందరూ కలిసి ఉంటారనమాట. ఉమ్, సో పాపం అత్తగారు మంచి ఆమె, ఇవి అప్పుడప్పుడు కోడలు మంచిగానే చూసుకుంటుంది, ఏదైనా విషయాలు చెప్పినప్పుడు కోడలు వింటలే. ఉమ్, కోడలు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అత్తగారికి క్రియేట్ చేస్తుంది. ఓకే. అత్తగారు క్రియేట్ చేయడం వల్ల మామగారు కోపం వస్తుంది. ఉమ్, ఈ తర్వాత వాళ్ళ కొడుక్కి ఇట్లా నలుగురు పోట్లాడుకోవటం జరుగుతూ ఒక ఉంటుంది. సర్కిల్ ప్రాసెస్ లో ఆ, అలా జరుగుతున్నాం. వెళ్తున్నాం. ఇట్లా 2-3 ఇయర్స్ జరిగింది పాపం. ఉమ్, జరిగిన తర్వాత ఎవరో ఒక ఆయన చెప్పారు, మీరు మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఇది సాల్వ్ అవుతుందని చెప్పేసి. ఉమ్, సరే వాళ్ళ దగ్గరకు వస్తే అందరినీ స్టడీ చేసా ఫస్ట్. ఉమ్, వాళ్ళ కొడుకుని, వాళ్ళ కోడల్ని, ఈ మా అత్తగారిని, మామగారిని, వీళ్ళందరినీ స్టడీ చేసి అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య ఆ విషయాలన్నీ తెలుసుకొని
ఫస్ట్ ఏం చేశానంటే ఈ మామగారికి అత్తగారికి వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. అంటే ఇప్పటి నుంచి కోడలతో ఎలా ఉండాలి, కొడుకుతో ఎలా ఉండాలి, ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులిద్దరికీ నేర్పాను అనమాట. ఇంకా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ తోటి అక్కడ తగాదాలు దాదాపు 50% తగ్గిపోయినాయి. ఓకే. ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉన్నారనమాట. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆ కొడుకు కోళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తే వీళ్ళకి మంచి హ్యాపీ ఫ్యామిలీగా డెవలప్ అవ్వచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఇద్దరు రారు. ఓకే, హస్బెండ్ ఏమంటాడంటే నేనంతా బాగానే ఉన్నా, నాకేం పిచ్చలేదు, కావాలంటే ఆ అమ్మాయికి ఇచ్చుకోండి అని కౌన్సిలింగ్ రారు. అక్కడ కూడా ఒక ఈగో మెయింటైన్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే అమ్మాయి నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, అసలు ఆయనకి ఏం తెలియదు, కావాలంటే ఆయనకి ఇచ్చుకోండి రారనమాట. సరే ఈ విధంగా ఒక్కళ్ళే వస్తారనమాట. ఒక్కళ్ళే వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీని సెట్ చేయొచ్చండి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చింది, లేడీ అరౌండ్ మేబీ 35-40 years. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, రోజు తాగొచ్చి అమ్మాయి కొడుతున్నాడు అనమాట. ఓకే. పాపం చూసి చూసి ఇసుకు వేసారికి పోయి చచ్చిపోదామన్న దీంట్లోకి వచ్చేది, సూసైడ్ చేసుకున్న దానికి వచ్చింది. ఎవరో చెప్తున్న దగ్గరికి వచ్చింది. మేము ఫస్ట్ కన్సల్టేషన్ అన్ని స్టడీ చేస్తాం, అసలు పెళ్ళి ఎలా అయింది, ఏం జరిగింది, ఈయన బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంది, ఏం చేస్తున్నాం మొత్తం తెలుసుకుంటాం అనమాట. తెలుసుకున్న తర్వాత మరి మీ హస్బెండ్ కూడా తీసుకొస్తే ఆయన కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తొందరగా మంచిగా చేయొచ్చమ్మా అని చెప్పాను. అంటే ఆమె ఏమన్నారు, లేదు సార్ నేను అసలు కౌన్సిలింగ్ వచ్చారంటే నన్ను ఎరగొట్టేస్తాడు, చంపుతాడు, రాడు సార్, మీరేమైనా నాకు చెప్పాల్సింది చెప్పండి అంటే అప్పుడు ముందు ఈ అమ్మాయి హస్బెండ్తో ఎలా ఉండాలన్నది ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇచ్చి మరి హస్బెండ్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి అని కొన్ని సెషన్స్ ఇచ్చాను అనమాట. ఈ అమ్మాయి మెల్లమెల్లగా నేను చెప్పిన బాగా ఇంప్లిమెంట్ చేసింది. హస్బెండ్లో మంచిగా మార్పు వచ్చి ఈ అమ్మాయిని చాలా మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత 6 నెలల తర్వాత అమ్మాయి వచ్చి, సార్ మీరు చెప్పింది నేను చక్కగా పాటించాను సార్, నా హస్బెండ్ని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ విధంగా మేము చాలా కుటుంబాలకి, అసలు ఏ కుటుంబం విడిపోవాల్సిన అవసరం లేదండి. అవును సార్. ఓకే, సో మనం ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో వాటి చక్కగా అర్థం చేసుకొని వాటి కానీ చక్కగా కరెక్షన్ చేసుకుంటే మంచిగా చేయొచ్చు అనమాట. తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కన్సల్టేషన్ అంటామండి. ఈ కన్సల్టేషన్లో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడతామండి. అసలు ఈ మ్యారేజ్ ఎలా జరిగింది, ఏ విషయాలు చూసి పెళ్లి చేశారు, ఈ చిప్పుచ్చుకోవడంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయా, బిహేవియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటామండి. రెండు వైపుల పేరెంట్స్ దగ్గర నుంచి. తర్వాత వీళ్ళిద్దరితో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా మాట్లాడతామండి. ఈ అమ్మాయి మ్యారేజ్ దగ్గర నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేసింది, హస్బెండ్ బిహేవియర్ అమ్మాయికి నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, వైస్ వర్స అదేవిధంగా అబ్బాయిని కూడా సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి తెలుసుకుంటాం అనమాట. ఈ ఇన్పుట్స్ అన్నీ నోట్ చేసుకుంటామండి. ఈ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఒకళ్ళు చెప్పిన విషయాలు ఇంకొకరు చెప్పమండి. 100% కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే. కొంతమంది ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఏం చేస్తున్నారని తెలియక ఈ అమ్మాయి విషయాలు అబ్బాయికి, అబ్బాయి విషయాలు అమ్మాయికి ఎక్స్చేంజ్ చేస్తుంటారు. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా గొడవలు పెరుగుతుంటాయి. మా దగ్గర మాత్రం మేము 100% ఒక అక్షరం కూడా హస్బెండ్ చెప్పేది వైఫ్కి చెప్పాం, వైఫ్ చెప్పిన హస్బెండ్కి చెప్పాం, పేరెంట్స్ చెప్పింది ఈ పిల్లలు కూడా చెప్పాం అనమాట. మాకు కావాల్సిందంటే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయనేది ఐడెంటిఫై చేయాలి. అసలు రూట్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కోసం ఇన్పుట్స్ తీసుకుంటాం అన్నమాట. అది 1 hour పట్టచ్చు, 2 hours పట్టచ్చు, 3 hours 4 hours కూడా పడుతుంది ఒకసారి. ఈ ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళు ఒక 1 day బాగా స్టడీ చేస్తారు, అనలైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారు. అమ్మాయి సైడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అదే పెద్దవాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటు అబ్బాయి సైడ్ ప్రాబ్లమ్, వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇండివిజువల్గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తామండి. ఓకే, ఇచ్చి వాళ్ళలో మార్పు తీసుకొస్తాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఫస్ట్ స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే ఈ మార్పులు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి హ్యాపీ ఫ్యామిలీ బిల్డప్ చేసుకోవాలి, రిలేషన్షిప్ మంచిగా డెవలప్ చేసుకోవాలి అంటే మరి భార్య ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, భర్త ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఇద్దరికి కలిపి నేర్పుతాం. కలిపి సెషన్స్ తీసుకుంటాం. ఓకే, ఇంతకుముందే ఇండివిజువల్ సెషన్స్ ఏం చెప్పాం వాళ్ళకి తెలియదు, అంత కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి కలిపి కామన్గా చేయాల్సింది చెప్తాం అనమాట. ఇప్పుడు ఇద్దరు పాటించాలి. పైపించి మేమేం చేస్తామంటే మేము కౌన్సిలింగ్లో నేర్పిన విషయాలన్నీ నోట్స్ రాపిస్తామండి. ఓకే, చాలామంది నోటి మాట చెప్పదిలేస్తారు, ఎక్కువ కాలం పనిచేయవి. ఈ నోట్స్ రాపిస్తే ఆటోమేటిక్గా బైండ్ అయిపోతారండి. ఇటు భార్య రాసుకున్న దానికి బైండ్ అయిపోవాలి, భర్త బైండ్ అయిపోవాలి. అందుకనే మా కౌన్సిలింగ్ 100% సక్సెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిటర్న్. ఓకే,
సో ఇది కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, పెట్టి మేము రాపిస్తాం. అదే ఒక నోట్ ఉంటుంది సార్, మనం చేత్తో రాసింది మనకి ఆటోమేటిక్గా కరెక్ట్. గుర్తుండిపోతుంది సో అని. ఇవి చదువుకుంటూ ఉంటారన్నమాట. చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ మొత్తం వైఖరి అంతా మారి చక్కగా హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏ వయసులో అయినా ఏ వయసులో అయినా ప్రాబ్లమ్స్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఏమి మీరు ఇదవలసిన పని లేదు. మీరు చక్కగా మా దగ్గర కౌన్సిలింగ్ రండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ మధ్య ఒక కపుల్ హస్బెండ్ మీద అనుమానం వచ్చింది. ఒక ఫోటో చూసి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చే భర్తను అడిగితే నేను అలాంటి వాటిలో ఏమి ఇన్వాల్వ్ లేదు, అది క్యాజువల్గా దిగిన ఫోటో అని చెప్పాడు. కానీ ఈ అమ్మాయి నమ్మలేదండి. ఈ అమ్మాయికి అనుమానం పెరిగిపోయి ఏం జరిగింది అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చివరి సూసైడ్ చేసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు పాపం ఆ భర్త తెలుసుకొని నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చాడు అమ్మాయిని. నేను బాగా స్టడీ చేసి ఒక 4 సెషన్స్ ఇచ్చి ఆమె అనుమానం తీసేస్తే వాళ్ళిద్దరు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అందుకని మేము చెప్తున్నట్టు ఏ వయసులోనే ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. అంటే సార్ ఇప్పుడున్న కపుల్స్లో ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఓవర్ పొసెసివ్నెస్ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి కదా సార్. అంటే ఇలాంటి కేసెస్ని మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఎలా క్లియర్ చేస్తారు? చేస్తామండి. అంటే ఇప్పుడు ఏ విషయాల్లో ఓవర్ పొసెసివ్నెస్ తెలుసుకోవాలండి. తెలుసుకొని వాళ్ళకి చెప్పే విధానంలో మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే ప్రతి మనిషికి కొంత పర్సనల్ స్పేస్ కావాలి కదండి. ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండదు అనమాట. ఇప్పుడు భార్యకి కొంత పర్సనల్ స్పేస్ ఉండాలి, భర్తకి కొంత పర్సనల్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు లేకపోతే ఏం చేస్తున్నారంటే భర్త బాత్రూమ్కి వెళ్ళినప్పుడు భార్య ఫోన్ తీసి టకటకా చెక్ చేస్తుంది. ఆరు వయసు వరుస ఏదో ఒక చిన్నది బయటపడినా అనుమానం పెరిగిపోయింది. అంతే. అనుమానంతో కాపురం పాడు చేసుకుంటారు. మేమేం చెప్తానంటే ఈ అనుమానాలతో వీటితో కాపురాలు పాడు చేసుకోవద్దు. చక్కగా మా దగ్గర కౌన్సిలింగ్ రండి. ఓకే, మేము 100% జెన్యున్గా చేద్దాం, అంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఒక్క అక్షరం కూడా ఎవరికి చాలా మంది భయపడి రారనమాట. ఏం అవసరం లేదు. ఎందుకంటే మ్యారేజ్ అనేది దిస్ ఇస్ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్, జీవితాంతం ఉండాల్సిన రిలేషన్షిప్. దీన్ని హ్యాపీగా మార్చుకోవచ్చు. మనం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో చక్కగా నేర్పుతాం అనమాట. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. దీని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో తెలుసుకున్నారు కదా ఈరోజు టాపిక్లో, లైక్ కౌన్సిలింగ్ ఎంతవరకు మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ క్రియేట్ చేస్తాయి. అలాగే కౌన్సిలింగ్కి వెళ్తే మేము ఏదో తగ్గిపోతామనో లేదంటే మమ్మల్ని అందరూ ఇలా అనుకుంటారా అని చెప్పి మీరు ఎవరి గురించి కూడా ఆలోచించకండి. ఎందుకంటే అది మీకోసం, మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది అటెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.